ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన యొక్క దయ, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన యొక్క స్వరాన్ని వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణమును బట్టి వేలాది కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మిత్రులారా, మనం యాకోబు వ్రాసినటువంటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాము. 5వ అధ్యాయంలో ఉన్నాము. ఇప్పటి వరకు 6 వచనాలను ధ్యానం చేశాము. ఈరోజు 7, 8 ఈ 2 వచనాలను ధ్యానం చేసుకోబోతున్నాము. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు. ఈ 2 వచనాలను నేను ఒకసారి చదువుతాను. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మిత్రులారా, మరి ఈ వచనాలను అర్థం చేసుకోవడంలో మొదటగా మనం చారిత్రక నేపథ్యాన్ని పరిశీలన చేయాలి. 3 విషయాలు, చారిత్రక నేపథ్యంలో మనం 3 విషయాలను గమనించాలి. మొట్టమొదటిది వచ్చేసి ఈ ధనవంతుల యొక్క అణచివేత. మనం ఆల్రెడీ చూస్తూ వచ్చాం కదా. ఈ ధనవంతులు కూలీలకు ఇవ్వవలసినటువంటి కూలీలను ఇవ్వకుండా దిగబట్టినటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. ఆనాటి సమాజంలో ఈ యొక్క ధనిక పేద వర్గాల మధ్య ఈ అంతరాలు చాలా ఎక్కువగా ఉండేవి. ధనవంతులు పేదల పట్ల అన్యాయాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళను కోర్టులకు కూడా లాగేటటువంటి రోజులన్నమాట. ఏ విషయాలను మనము ఈ మొదటి 6 వచనాల్లో మనం చూసాము. అయితే దాని వలన వీళ్ళు, అంటే విశ్వాసులు, తీవ్రమైనటువంటి నిరాశకు గురైనటువంటి పరిస్థితులున్నాయి. ఒక్కొక్కసారి ప్రతీకారము తీర్చుకోవాలి అన్నటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. ఎవరికైనా అంతే కదా. పదే పదే అన్యాయానికి గురవుతూ ఉంటే ప్రతీకారము లేకపోతే కక్ష, పగ అన్నటువంటివి హృదయంలో జనించేటటువంటి అవకాశం ఉంది. అయితే అటువంటిది వద్దు అని యాకోబు గారు అటువంటి ప్రతీకార జ్వాలలు కానివ్వండి, పగ గాని ఇటువంటివి మీలో రానివ్వద్దు. ఎందుకు? రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉండండి. దేవుడు వస్తాడు, న్యాయాధిపతి వస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు, మీరు ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి అన్నటువంటిది బోధిస్తున్నాడు. కాబట్టి 3 విషయాలు చారిత్రక నేపథ్యం అన్నమాట. మొట్టమొదటి వచ్చేసి ధనవంతుల యొక్క అన్యాయము, వారి చేత పదే పదే దోపిడీకి గురవుతున్నటువంటి విశ్వాసులు, అది మొదటి విషయమైతే. 2, నిరాశతో ఉన్నటువంటి విశ్వాసులు, అలసిపోయినటువంటి విశ్వాసులు, ఒక్కొక్కసారి పగ తీర్చుకోవాలి, ప్రతీకార ధోరణితో రగులుతున్నటువంటి విశ్వాసులు. అయితే యాకోబు గారు వాళ్ళను వారిస్తూ, మీరు సణగొద్దు, గొణగొద్దు, ప్రతీకారం తీర్చుకోవాలనుకోవద్దు, ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన కొరకు వేచి ఉండండి అని వారికి హెచ్చరిస్తున్నాడు అనమాట. మరి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 7, 8 వచనాలలో మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన పదాలను మనం గమనిద్దాం మిత్రులారా. 7వ వచనం చూస్తే, 7వ వచనంలో సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కలిగి ఉండుడి. ఇక్కడ ఉపయోగించబడినటువంటి గ్రీకు పదం వచ్చేసి మక్రోతుమేసథే. మక్రోతుమేసథే అనేటువంటి గ్రీకు పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. మూల భాషలో దాని అర్థం ఏంటంటే తీవ్రమైనటువంటి ఒత్తిడి,
లేదా రెచ్చగొట్టే పరిస్థితులు ఎదురైనప్పటికీ తొందరపడి ప్రతీకారం తీర్చుకోకుండా కోపాన్ని అణుచుకొని దీర్ఘశాంతాన్ని ప్రదర్శించడం. రెచ్చగొట్టే పరిస్థితులు ఈ చుట్టూ ఉన్నాయి. తీవ్రమైన ఒత్తిడికి నువ్వు గురవుతున్నావు. అటువంటి సందర్భాల్లో తొందరపడి ప్రతీకారం తీర్చుకోకుండా కోపాన్ని అణుచుకొని దీర్ఘశాంతాన్ని ప్రదర్శించడం అన్నటువంటిది మిత్రులారా ఈ మక్రో తుమేసతే అనేటువంటి పదానికి అర్థం. అదేవిధంగా ఈ 7వ వచనంలో 2 పదాలున్నాయి, తొలకరి వర్షము, కడవరి వర్షము. చూడండి, ఆ రోజుల్లో ఈ యొక్క యూదులు లేదా ఇజ్రాయేల్ దేశంలో ఆ వాతావరణ పరిస్థితులు మనం ఆలోచన చేస్తే వాళ్ళకి అక్టోబరు, నవంబరు ఈ నెలల మధ్య కాలంలో తొలకరి వర్షం కురుస్తుంది. ఆ తర్వాత మార్చి, ఏప్రిల్ ఈ నెలల మధ్య కాలంలో కడవరి వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ ఈ తొలకరి వర్షము, ఈ కడవరి వర్షము ఈ మధ్య ఈ పీరియడ్ ఆఫ్ టైం అంతా కూడా ఒక రైతు చాలా ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. పంట చేతికి వచ్చేంత వరకు వాతావరణ పరిస్థితులు వాళ్ళ చేతుల్లో ఉండవు, కనిపెట్టుకొని ఓపికతో ఉండాలి. కాబట్టి వాళ్ళ యొక్క ఆ వాతావరణ పరిస్థితులను ఒక సాదృశ్యంగా యాకోబు గారు తీసుకుంటూ, ఒక రైతు, వ్యవసాయం చేసే రైతు పంట చేతికి రావాలి అంటే ఎంతగా ఓపికతో, సహనంతో, నిశ్శబ్దంగా కనిపెట్టుకొని ఉంటాడో మీరు కూడా ప్రభు రాకడ వరకు, ఆయన తీర్పు సమయము వరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండండి అని ఇక్కడ యాకోబు గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా 8వ వచనం చూస్తే మనం గమనించాల్సిన ముఖ్య పదం ఏంటంటే 8వ వచనంలో ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. స్థిరపరచుకొనుట ఇక్కడ ఉపయోగించినటువంటి గ్రీకు పదం ఏంటంటే స్టెరిక్ సాథే అనేటువంటి గ్రీకు పదం ఇక్కడ ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే పునాదిని బలంగా నిర్మించుకోవడం, అంతర్గతంగా హృదయంలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని నింపుకోవడం. శ్రమల వల్ల హృదయం బలహీన పడిపోకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండడం, అదనమాట స్టెరిక్ సాథే. అంటే ఇప్పుడు వాళ్ళు చాలా తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారు కదా, దోపిడికి గురవుతున్నారు కదా, అటువంటి సందర్భాలలో విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితి వద్దు. అటువంటి సందర్భాలలోనే మీ హృదయాన్ని ఇంకా మీరు ధైర్యంతో నింపుకోవాలి, ఓపికతో నింపుకోవాలి, కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి హృదయాలను స్థిరపరచుకొనుడి అని చెప్తున్నాడు మిత్రులారా. కాబట్టి ఏ విషయాలను మనం ఏం చేద్దామంటే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో భక్తులు ఏ విధంగా కష్టకాలాలలో, నష్టకాలాలలో, వాళ్ళు దోపిడీకి గురైనటువంటి కాలాలలో ఓపికతో కనిపెట్టుకొని ఉన్నారో మనం గమనిద్దాం. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆది కాండం నుంచి యోసేపు మిత్రులారా. యోసేపు జీవితాన్ని ఒకసారి గమనించండి. అన్నలు అతన్ని మోసం చేశారు, అమ్మేశారు. అసలు యోసేపుకు తన జీవితం పైన అధికారమే లేదు, అన్నలే అమ్మేశారు. ఇప్పుడు వేరే దేశానికి వచ్చేసాడు, ఐగుప్తు దేశానికి వచ్చేసాడు. అక్కడ పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు. తాను చేయగలిగిందంత అంతే కదా, నమ్మకంగా పనిచేస్తుంటే పోతిఫర్ భార్య చేసినటువంటి పని వలన చివరికి చెరసాలలోకి వెళ్ళిపోయాడు. అసలు ఐగుప్తు దేశానికి రావడానికి కానివ్వండి, లేకపోతే ఇటు చెరసాలలోకి రావడానికి కానివ్వండి, యోసేపు ఏం చేశాడు? ఏమీ చేయలేదు. సరే, చెరసాలలో ఇద్దరు, ఈ ఫరో యొక్క ఒక పానదాయకుడు, భక్షకారుడు, వారేదో తప్పిదారు చేస్తే వాళ్ళిద్దరిని చెరసాల్లో పెట్టడం జరిగింది. వాళ్ళ ఇరువురికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కల వచ్చింది. ఆ కలభావం మాకు చెప్పేవాడు ఎవరు లేరని చెప్పి వాళ్ళు దిగులు పడి ఉన్నప్పుడు, చూడండి, వాళ్ళు దిగులు పడి ఉన్నప్పుడు యోసేపు అది దేవునికి సాధ్యమే కదా,
మీ కలలు నాకు చెప్పండి, వాటి భావాన్ని నేను మీకు చెప్తానని చెప్పేసి అటు ఈ పాలదాయకునికి అదేవిధంగా భక్ష్యకారునికి వాళ్ళ ఇరువురికి కూడా అతడు వాళ్ళ కలభావాలు చెప్పడం జరిగింది. కలభావాలు చెప్పిన తరువాత ఆ పానదాయకునికి చాలా స్పష్టంగా చెప్తాడు, రాజు మరలా నీ యొక్క ఉద్యోగం నీకు ఇచ్చిన తరువాత నన్ను జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే అన్యాయంగా నేను ఈ చెరసాల్లో ఉంచబడ్డాను అని చెప్పి చెప్తాడు. కానీ ఏం జరిగింది మీరు చూడండి, ఆది కాండము 40వ అధ్యాయానికి రండి, 23వ వచనం చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతని మరచిపోయెను. చూడండి, జ్ఞాపకము చేసి కొనక మరచిపోయెను. ఎంత కృతజ్ఞతాహీనత కదా. చూడండి, అతను అవసరతలో ఉన్నప్పుడు యోసేపు ఎంతగా అతన్ని బలపరిచాడు, ఎంతగా ప్రోత్సహించాడు, అతను కలభావం చెప్పి అతనికి ఎంతో మేలు చేశాడు కదా. మరి అటువంటప్పుడు అసలు కనీసం జ్ఞాపకం చేసుకోకుండా మరచిపోవుట అన్నటువంటిది తగున. మనం కూడా ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. మన బాల్యం నుంచి ఈ రోజు వరకు అనేక పరిస్థితుల్లో అప్పుడప్పుడు కొంతమంది మనకు సహాయం చేస్తూ వచ్చారు. అది ఏ పాటి సహాయమైనా సరే సహాయము చేసినటువంటి వారిని మరచిపోకూడదు. అయితే యోసేపు విషయం మీరు ఆలోచన చేస్తే, యోసేపు ఆలోచన చేసి ఏందబ్బా దేవుడు నాకు పదే పదే కష్టాలు ఇస్తున్నాడు, మా అన్నోళ్ళు చూస్తే నన్ను అమ్మేసే, పోతీఫరు భార్య చూస్తే చెరసాల్లో పెట్టించే, కనీసం వీళ్ళకింత సహాయం చేసిన ఈ పానదాయకుడు నన్ను మరచిపోయాడు, అసలు నేను ఇంకెందుకు దేవుని నమ్ముకోవాలి, దేవునిపై నమ్మిక ఉంచటం వలన నాకు కలిగిన మేలేంటి అని ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ యోసేపు అయితే తన దేవుని యందు భయభక్తులు వదిలిపెట్టలేదు మిత్రులారా. యోసేపు ఏ విధంగా కనిపెట్టుకొని ఉన్నాడో దేవుని కొరకు తన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. అందుకనే చూడండి, ఆ పోతీఫరు ఇంట్లో కానివ్వండి, ఈ చెరసాల్లో కానివ్వండి, ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి, ఒక మంచి కాండక్ట్, మంచి ప్రవర్తనను అతను కలిగి ఉన్నాడు మిత్రులారా. కాబట్టే పోతీఫర్కైనా సరే, లేకపోతే ఆ చెరసాల అధిపతికైనా సరే యోసేపు మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం కలిగింది. అంటే యోసేపు ప్రవర్తన ఎంత బాగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అంటే అసలు అతని ప్రవర్తన ఆ విధంగా ఉండడానికి మూలం ఏంటి? దేవుని యందు భయభక్తులు. కాబట్టి యోసేపు ఏంటబ్బా నేను దేవుని యందు ఇంత భయభక్తులు చూపుతున్నా దేవుడు కనీసం ఇప్పుడైనా సహాయం చేయలేదని అనుకోలా. హీ వాజ్ వెయిటింగ్. దేవుని సమయం కొరకు కనిపెడుతున్నాడు. ఒక రోజు వచ్చింది, ఒక సమయం వచ్చింది, డైరెక్ట్గా చెరసాల నుంచి ప్రధానమంత్రి అయిపోయాడు. ఫ్రమ్ ప్రిజన్ టు ప్రైమ్ మినిస్టర్. కాబట్టి యాకోబు గారు కూడా అదే చెప్తున్నాడు, మీరు సనగొద్దు, గొణగొద్దు, ప్రతీకార ధోరణి వద్దు, మీకు మీ హృదయాలను విశ్వాసములో స్థిరపరచుకోండి అని వారిని హెచ్చరిస్తున్నాడు. ఒక వ్యవసాయకుని ఉదాహరణ తీసుకొని తొలకరి వానకు కడవరి వానకు మధ్య ఈ యొక్క రైతు కష్టపడి నిశ్శబ్దంగా ఏ విధంగా ఓర్పుతో సహనంతో కనిపెట్టుకొని ఉంటాడో మీరు కూడా అదే రకంగా ఓర్పుతో సహనంతో కనిపెట్టుకొని ఉండండి. అది ఒక ఎగ్జాంపుల్ మిత్రులారా. ఆ తర్వాత మనం మోషే గురించి ఆలోచన చేయొచ్చు. మనకి మోషే గురించి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో చాలా మంచి మాట ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం రండి. ఈ 11వ అధ్యాయంలో 24-26 వచనాలు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టించెను. ఎక్కడిప్పుడు మోషే దృష్టి ఎక్కడుంది? ప్రతిఫలముగా ఒక బహుమానము ఉన్నది. కాబట్టి ఈరోజు సుఖము కన్నా
కష్టమే మేలు. మనం కూడా మిత్రులారా, దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు, ఒక బహుమానాన్ని ఇస్తాడు. ఓర్పు కలిగినటువంటి వారి కొరకు, సాత్వికము కలిగినటువంటి వారి వరకు, సహనంతో కనిపెట్టుకుని వారి కొరకు దేవుడి దగ్గర ఒక బహుమానము ఉన్నది. తగినటువంటి బహుమానాన్ని ఆయన తప్పకుండా ఇస్తాడు మిత్రులారా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఆ ధన్యతల్లో చూడండి, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కాబట్టి మోషే అతడు ఎందుకు ఈ సుఖాలను వదిలిపెట్టాడు, ఎందుకు సమస్యల్లోకి దూకాడు? అతను రాజరికంలో హ్యాపీగా ఉండొచ్చు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని అతడు జీవించవచ్చు, అధికారాన్ని అనుభవించవచ్చు, కానీ అదంతా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే, ఈరోజు శ్రమ అనుభవించడం మేలు, అన్యాయములో ఉన్నటువంటి నా ప్రజల కొరకు నేను పోరాడుతాను అని అతడు ఒక లగ్జూరియస్ లైఫ్ నుంచి, రాజరికము నుంచి బానిసత్వంలోకి దూకినటువంటి వ్యక్తి మోషే. కారణము అతని దృష్టి ఒక సమయం పైన ఉన్నది, ఒక బహుమానం పైన ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా మిత్రులారా, మన దృష్టి కేవలం సమస్య పైన పెడుతున్నామా, దేవుని పైన పెట్టుచున్నామని ఆలోచన చేసుకోవాలి. చాలాసార్లు మన దృష్టి సమస్య పైన పెట్టినప్పుడు ఆ సమస్య చాలా తీవ్రంగా మనకు కనిపిస్తుంది. అదే కాని మన దృష్టిని సమస్య పైన కాకుండా దేవుని పైన పెట్టినప్పుడు ఆ సమస్య మనకు పెద్దగా కనిపించదు. చూడండి, ఒక్కొక్కసారి అనవసరమైనటువంటి విషయాలకు మనం తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉంటాము. మనం ఆలోచన చేసుకోవాలి, ఈ పనికి ఇప్పుడు నన్ను ఎవరో ఏదో అన్నారు, దీనికి నేను ప్రతిస్పందించవలసిన అవసరత ఉన్నదా? ఆలోచన చేయాలి. అసలు అవసరం లేదు, ఎందుకంటే నాకెన్నో పనులున్నాయి, ఉన్నతమైన పనులు ఎన్నో ఉన్నాయి. ఈ ఉన్నతమైనటువంటి పనుల పైన దృష్టి పెట్టి సాగిపోవాలే కానీ ఇప్పుడు చిన్న చిన్న వాటిపై మనం మనసు పెడితే మన సమయమంతా అవి దోచేసుకుంటాయి, మన ఆలోచనలను, మన అటెన్షన్ అవి తీసుకుంటాయి, మన హృదయాన్ని గాయపరుస్తాయి. కాబట్టి దేనికి ఎంతగా ప్రతిస్పందించాలి అన్నటువంటి ఒక క్యాలిక్యులేషన్, ఒక అవగాహన మనకు ఉండాలి. నేను అసలు దేనికి ప్రతిస్పందించాలి, దేని గురించి మాట్లాడాలి, పలానా విషయం అసలు నా నోటితో ఉచ్చరించడానికి అది తగినటువంటిదా? లేదంటే ఏమవుతుందంటే, చిన్న చిన్నది వాళ్ళు చూసి నవ్వారు, వాళ్ళు ఇలా అన్నారంట, వాళ్ళు అలా అన్నారంట, వీటితోటే మన దినమంతా పాడైపోతుంది. అవసరమే లేదు. ఒక ఉన్నతమైన పిలుపు, ఒక గొప్ప పిలుపు దేవుడు మనకిచ్చినప్పుడు ఆ ఉన్నతమైనటువంటి పిలుపు పైన దృష్టి పెట్టి పోవాలే గాని మనం పోయే ప్రయాణంలో నా కాడ ఒక అది ఎదురైంది, పలానాది ఎదురైంది, పలానా వాళ్ళు నవ్వారు, పలానా వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పలేదు నాకు, వాళ్ళు చూసి కూడా చూడనట్టు పోయారు, ఇటువంటి వాళ్ళు ఉండడం సహజమే. జీవిత ప్రయాణంలో దారంతా వీళ్ళే ఉంటారు. వాళ్ళపైన దృష్టి పెట్టి ప్రతి ఒక్కరి దానికి నువ్వు రెస్పాండ్ అవ్వాలి అంటే అసలు నీ యొక్క ప్రయాణం దెబ్బతినిపోతుంది, నీ ఉన్నతమైన పిలుపు దెబ్బతినిపోతుంది. కాబట్టి దేనిపైన దృష్టి పెట్టాలి అన్నటువంటిది మనం ఎరిగి ఉండాలి. మోషే విషయం ఆలోచన చేసినప్పుడు అతడు ఒక సమయం ఉన్నది, దేవుడు తప్పకుండా గుర్తిస్తాడు, ఒక బహుమానం ఇస్తాడని చెప్పి దానిపైన దృష్టి పెట్టాడు. అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు కూడా ఆయన యొక్క మాటల్లో కూడా ఆ విషయాలు మనం చూడొచ్చు. కాబట్టి మిత్రులారా, మన దృష్టి ఎక్కడ ఉన్నది? ఆ బహుమానం పొందుకోవాలి అంటే ఆ సమయం కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఆ సమయం కొరకు కనిపెట్టుకుని ఆ ఓర్పు, సహనము మనము కలిగి ఉండాలి. అదే విధంగా మీరు చూడండి, దావీదు విషయం మనం ఆలోచన చేయొచ్చు. సౌలు ఎంతగా దావీదును వెంటాడాడు మిత్రులారా. కానీ దావీదుకు అవకాశాలు వచ్చినప్పుడు, యాక్చువల్గా సౌలును చంపే అవకాశాలు వచ్చినప్పుడు దావీదు ఎలా ప్రతిస్పందించాడు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయంలో చూడండి. ఒకసారి సౌలు దావీదుకు ఒక గుహలో దొరుకుతాడు. అసలు యాక్చువల్గా దావీదు చంపొచ్చు సౌలుని,
చంప చంపగలిగిన అవకాశం వచ్చినా చంపడు గాని ఒక మాట అంటాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనము. ఇతడు యెహోవా చేత అభిషేకము నుండిన వాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పాను. అప్పటికి మీరు 5వ వచనం చూస్తే సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి బాధపడ్డాడు. అప్పటికే జస్ట్ ఆ పై వస్త్రంలో ఒక ముక్క కోసాడు. కానీ ఎందుకు నేను చంపను? యెహోవాను బట్టి. యెహోవా ఇతను అభిషేకించాడు, యెహోవా ఎంచుకున్నాడు, యెహోవా నిలబెట్టాడు. అందుకని 6వ వచనం చూడండి, యెహోవాను బట్టి నేను అతను చంపను. నిజంగా సౌలు చాలా దారుణంగా దావీదును వెంటాడాడు. దావీదు హృదయంలో పగ, ప్రతీకారము, కక్ష ఇవన్నీ మొలవచ్చు. విస్తారంగా మొలవడానికి కావలసిన విత్తనాలు సౌలు వేశాడు. కానీ దావీదు ఆ విత్తనాలకు నీళ్లు వేయలేదు. తనకు చేసినటువంటి అన్యాయానికి దావీదు నీళ్లు పోయలేదు. అయితే దావీదు దృష్టి దేవుని పైన ఉన్నది. దేవుడు ఇతను అభిషేకించాడు, నేను ఎలా ఇతను చంపుతాను? నేను చంపను. చూడండి, అదే విధంగా మీరు 26వ అధ్యాయానికి రండి. 26వ అధ్యాయం చూస్తే యాక్చువల్గా ఒక ప్రాంతంలో ఇది జీఫు అరణ్యంలోకి ఈ దావీదును పట్టుకోవడానికి సౌలు వస్తాడు, ఒక 3000 మందిని తీసుకొని. అక్కడ ఒకానొక సమయంలో సౌలు నిద్రపోతా ఉంటాడు. సౌలు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నిద్రపోతారు. వాస్తవంగా సౌలు ఇక్కడ ఉన్నాడని చెప్పి దావీదుకు తెలిసినప్పుడు సౌలు దగ్గరకు రావాలని సౌలు అభిషయ్ను తీసుకుని వస్తాడు. అప్పుడు అభిషయ్ అంటాడు, చూడండి 8వ వచనం. అప్పుడు అభిషయ్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువును నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటుతో ఒక్క పోటు పొడిచి నేను అతడు భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారము చేతుననగా దావీదు, నీవతను చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషకుడు ఎవనికి సాధ్యము? తర్వాత అయితే యెహోవా జీవముతోడు యెహోవాయే అతను మొత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను, అలాగు నేను చేయకుండుట యెహోవా నన్ను ఆపునుగాక. చూడండి చాలు. అయితే ఆ తర్వాత మీరు అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ళగుడ్డిని తీసుకుని మనం వెళ్ళిపోదు రమ్మని అభిషేకం చెప్పి దావీదుకు బాగా అవకాశం వచ్చింది. కానీ దావీదు అన్నాడు, నో నో నో, యెహోవా. ఆ మాట మీరు గమనించారా? 10వ వచనంలో యెహోవా జీవంతోడు యెహోవాయే అతని ముత్తును, ఆ మాట గమనించండి. దేవుని నుంచి తీర్పు వస్తుంది. మనం నిన్నటి దినాన్ని చూసాం కదా, ప్రతిదాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలో అన్యాయం జరగవచ్చు, కానీ దేవుని దగ్గర కోర్టులో ఈ కేసులన్నీ ఫైల్ అవుతూ ఉంటాయి. కయీను హేబెలు విషయం నిన్నటి దినాన్ని చూసాం కదా మనము. కయీను అనుకున్నాడు ఎవరు చూడలేదని, కానీ దేవుని దగ్గర కేసు ఫైల్ అయింది. వెంటనే దేవుడు, మీరు అందుకనే కయీను హేబెలుకు అన్యాయం చేసినప్పుడు దేవుడు వెంటనే మాట్లాడాడు. ఇప్పుడు దావీదు ఊరియాకు అన్యాయం చేసినప్పుడు వెంటనే దావీదు యెహోవా దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడాడు. ఆహాబు నాబోతుకు అన్యాయం చేసినప్పుడు వెంటనే దేవుడు ఏలియా ప్రవక్తతో మాట్లాడాడు. వెంటనే మీరు గమనించండి, మీరు ఆ ప్యాటర్న్ గమనించారా? కయీను హేబెలుకు అన్యాయం చేసినప్పుడు వెంటనే దేవుడు మాట్లాడినట్టు ఉంటుంది. ఆహాబు నాబోతుకు అన్యాయం చేసినప్పుడు వెంటనే దేవుడు మాట్లాడినట్టు ఉంటుంది ప్రవక్తతోటి. దావీదు ఊరియాకు అన్యాయం చేసినప్పుడు వెంటనే దేవుడు మాట్లాడినట్టు ఉంటుంది. దాని అర్థం ఏంటి? జోక్యం చేసుకుంటాడు దేవుడు. కేసు ఈ లోకంలో జనాలు గమనించకపోవచ్చు, ఈ లోకపు న్యాయాధిపతులు కోర్టులు సరిగ్గా తీర్పు తీర్చకపోవచ్చు, కానీ పరలోకపు కోర్టును వెంటనే కేసు నమోదవుతుంది. ఆ న్యాయాధిపతి వెంటనే ఆలస్యం లేకుండా రెస్పాండ్ అవుతాడు. చూడండి, అదే విధముగా ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు, నిజమే, ఈ ధనవంతులు మిమ్మల్ని కబ్జాలు చేస్తున్నారు, ఈ ధనవంతులు మీకు అన్యాయం చేస్తున్నారు, మీకు రావాల్సింది ఇవ్వడం లేదు, మిమ్మల్ని కోర్టుకు లాగుతున్నారు, న్యాయాధిపతులు కూడా కొంటున్నారు. కానీ ఓపికతో ఉండండి, సహనంతో ఉండండి, విశ్వాసంలో స్థిరపడండి. ఒక వ్యవసాయకుడు ఎంత నిశ్శబ్దంగా ఓర్పుతో సహనంతో కనిపెట్టుకొని ఉంటాడో మీరు కూడా కనిపెట్టుకొని ఉండండి.
కాబట్టి ఈ యోసేపు, మోషే, దావీదు ఎగ్జాంపుల్స్లో మనము చాలా స్పష్టంగా చూడొచ్చు. మనం యోబు విషయంలో కూడా ఇదే విషయాన్ని మనం చూడొచ్చు. యోబు గ్రంథానికి రండి, 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో తన పైకి సమస్య వచ్చినప్పుడు యోబు ఒక మాట అంటాడు. యోబు గారు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూడండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని దూషించుటకు ఏమాత్రము కూడా అతడు ఒప్పుకోలేదు మిత్రులారా. అదేవిధంగా మనం రాజులు మొదటి గ్రంథంలో మీరు తర్వాత చదవండి, 17, 18 అధ్యాయాలు. ఈ అధ్యాయంలో మనకు ఏలియా ప్రవక్త ఉంటాడు. ఏలియా ప్రవక్త కూడా ఎంతో కనిపెట్టుకొని ఉంటాడు. అంతా ఒక ప్రాఫిట్స్ లైఫ్ అంత ఈజీగా కాదు. అతడు ఆహాబు దగ్గరకు పోతాడు. 3.5 సంవత్సరాలు వర్షం రాదని చెప్తాడు. ఒక రాజు దగ్గరకు పోయి ఆ మాట చెప్పడం తేలిక కానే కాదు కదా. చెప్తాడు. ఆ తర్వాత యోర్దాను నది కెరీతు వాగు దగ్గరకు దేవుడు బొమ్మంటాడు. అక్కడ నిన్ను పోషిస్తాడని చెప్తే అక్కడ కనిపెట్టుకొని ఉంటాడు. కాకోలముతో దేవుడు పోషిస్తాడు. ఆ కెరీతు వాగు నీళ్లు ఎండిపోతే ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి సీదోను దేశానికి, సీదోను ప్రాంతంలో సారెపతని విధవరాల దగ్గరకు బొమ్మంటాడు. అక్కడ ఒక విధవరాలు నిన్ను పోషిస్తుందని చెప్తాడు. ఆ తర్వాత విధవరాలి గృహములో ఆవిడ కుమారుడు చనిపోతే ఆవిడ కొరకు మొరపెడతాడు. ఆ తర్వాత దేవుడు చెప్తాడు, రా మరలా నువ్వు పోయి ఆహాబుతో చెప్పు. అసలు ఏలియా ప్రార్థనలో కనిపెట్టుకొని ఉన్నట్టు ఉంటుంది. ఎంతగా కనిపెట్టుకున్నాడు మిత్రులారా. భక్తుల జీవితాలలో మనం గమనించాల్సిన ఒక గొప్ప పాఠం ఏంటంటే ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండుట. వెంటనే తీర్పును మన చేతిలోకి తీసుకోవద్దు. వెంటనే ఏదో ఒకటి చేయాలనుకోవద్దు. వెంటనే ప్రతిస్పందించి ఏదో ఒకటి పగ, కక్ష, దౌర్జన్యంతో అంటే ఏదో ఒకటి చేసి న్యాయం చేయాలనుకోవద్దు. పోరాటం తప్పులేదు, న్యాయం కొరకు పోరాటం తప్పులేదు. కానీ పగ, కక్ష, ప్రతీకార ధోరణి వద్దు మిత్రులారా. నువ్వు పగ కలిగి ఉన్నావంటే విషం దాగినట్టే లెక్క. ప్రతీకారం ఉందంటే అది విషం దాగినట్టే లెక్క. అటువంటివి మనకి వద్దు మిత్రులారా. నేను ముగించే ముందు కొన్ని పాఠాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ జాయిస్ మేయర్ గారు చెప్పినటువంటి ఒక మాట నేను చెప్తాను. సహనం అనేది కేవలం వేచి ఉండడం మాత్రమే కాదు. సహనం అంటే కేవలం వేచి ఉండడం మాత్రమే కాదు. మనం వేచి ఉండే సమయంలో ప్రదర్శించే సరైన వైఖరి మరియు ప్రవర్తనే నిజమైన సహనము. కాబట్టి సహనం అంటే కేవలం వేచి ఉండడం కాదు. ఆ సమయంలో, ఆ పీరియడ్ ఆఫ్ టైం మనం ఏం చేస్తున్నాం? సడుగుతున్నామా, గొడుగుతున్నామా, అటు ఇటు తిరిగి వాళ్ళపైన 10 మందికి పంచి చెడు చెప్తున్నామా, వాళ్ళు నాకు ఇలా చేశారు అలా చేశారని? అది సరైన విధానం కాదు. ఆ వేచి ఉండే సమయంలో మనం ఏం చేస్తున్నాం? ఆ వేచి ఉండే సమయంలో ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, కొనియాడాలి, మంచి చేసి ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ వేచి ఉన్న సమయంలో మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ మిత్రులారా. అదేవిధంగా చార్ల్స్ స్పర్జన్ గారు అన్నటువంటి ఒక మాట, రైతు భూమిని దున్ని విత్తనం వేయగలడు, కానీ వర్షాన్ని ఇవ్వాల్సింది దేవుడే. అలాగే నీవు ప్రార్థించి ఓపికతో కనిపెట్టు, సమయానికి కార్యం జరిగించేవాడు దేవుడు. కాబట్టి మిత్రులారా, మనము there is a period of time during which we should wait upon the Lord. మనం కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి మనకు పాఠాలు ఏంటంటే ఈరోజు ప్రతీకారేచ్ఛను విడిచిపెట్టండి, మొదటిది. 2, దేవునికి ఒక సమయం ఉన్నది, ఆ సమయం కొరకు కనిపెట్టుకొని ఉండండి. 3, హృదయాన్ని స్థిరపరచుకోండి, విశ్వాసంతో స్థిరపరచుకోండి. 4, నిరీక్షణ కలిగి ఉండండి, దేవుడిచ్చే బహుమానంపై దృష్టి పెట్టండి మిత్రులారా. ఈ విషయాలను గ్రహించడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి కృపను గ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.